కార్మిక సంఘం ఎన్నికల్లో సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏఐటీసీని గెలిపించిన కార్మిక వర్గానికి, ఏఐటీసీకి ఎర్ర జెండాకు చేతనిస్తున్న ప్రజలకు విప్లవ వందనాలు తెలియజేస్తూ, ఏదైతే సింగరేణిలో గత 10 సంవత్సరాలుగా దొరల దోపిడీకి వ్యతిరేకంగా, దొరల పెత్తనాలకు వ్యతిరేకంగా జరిగిన సింగరేణిలో విపరీతమైన రాజకీయ జోక్యం పెరిగిపోయి కంపెనీ నిబంధనలకి వ్యతిరేకంగా కోటర్ సలాడ్మెంట్ చేసినప్పుడు విచ్చలవిడిగా కోటర్ సలాడ్ చేయడం, విపరీతమైన రాజకీయ జోక్యం వల్ల కార్మికుల సమస్యలు ఎక్కడికక్కడనే అడిగట్టకపోయినాయి. కాబట్టి అన్ని సమస్యలు పరిష్కరించడంతో పాటు ఏఐటీసీ గుర్తింపు కార్మిక సంఘంగా బాధ్యత వహిస్తూ బెల్లంపల్లి ప్రాంతంలో నూతన బొగ్గులను ప్రారంభించడానికి, సింగరేణి వ్యాప్తంగా ఉండే అనేక సమస్యలు పరిష్కరించడంతో పాటు బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడానికి, అన్ని రకాల వైద్య సిబ్బందిని, స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించడానికి ఇవన్నిటికీ ఏఐటీసీ కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది. ఏఐటీసీ నాయకత్వంలో పెద్ద ర్యాలీ నిర్వహణ జరుగుతూ ఉన్నది. మొన్న జరిగిన 27 ఎన్నికలలో ఏఐటీసీని 5 డివిజన్లలో గెలిపించి మెజార్టీ 3000 చిల్లర మెజార్టీతో ఏఐటీసీని గెలిపించడం జరిగింది. ఈ యొక్క 48 డిమాండ్లను మేము ఇందులో పొందుపరచడం అనేది మేనిఫెస్టోలో పెట్టడం అనేది జరిగింది. 48 డిమాండ్లు మరి పరిశీలించే కోసం కృషి చేస్తాం. ప్రధానమైంది పేర్ల మార్పిడి ఏదైతే ఉన్నదో అది ప్రధానంగా మేము దాన్ని ఏదైతే ఛాలెంజ్గా తీసుకొని అది మొదటి కార్పొరేషన్ మీటింగ్లోనే ఆ నిర్ణయం తీసుకొని దాన్ని ఏదైతే ఉన్నదో సక్సెస్ఫుల్ చేసి 600 మంది చిల్లర ఏదైతే ఉన్నదో విద్యార్థి కార్మికులు ఉన్నారు వాళ్ళందరి కొడుకులకు, అల్లుళ్లకు ఉద్యోగాలు దొరకట్టు అది మేము ప్రయత్నాలు చేస్తాము. అదేవిధంగా సబ్సిడీ పథకాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని కూడా అమలు చేయడానికి కృషి చేస్తామని చెప్పి, అదేవిధంగా ఏదైతే మెడికల్ దోపిడీ ఏదైతే ఉందో మెడికల్ అన్నింటిలో దాన్ని కూడా నిరోధించడానికి తీవ్రమైన కృషి చేస్తాం. కొత్త భావన ఏదైతే ఉందో రావడానికి కృషి చేస్తాం. ఇక్కడ ఏదైతే ఉన్నదో గతంలో 1,16,000 కార్మికులు ఉండి దాన్ని ఏదైతే పునరుద్ధరించే కోసం 35,000, 36,000 కార్మికులు ఉన్నారు. వీళ్ళని ఏదైతే డబుల్ చేసే కోసం కృషి చేద్దామని, భావనను తగ్గించే కోసం, అటర్లోని భావన తగ్గించే కోసం కృషి చేద్దామని చెప్పి కార్మికులకు హామీ ఇస్తూ ఏదైతే విజయాన్ని చేకూర్చేదో ప్రతి ఒక్క కార్మికుడికి, యువ కార్మికులకి ప్రధానంగా ఓల్డ్ కార్మికులకి వారందరికీ ప్రధానంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.